యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం నుంచి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడుగగా, వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకునిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో అది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఏ సందర్భమై ఉండొచ్చు చదవబడిన దాన్ని బట్టి? చనిపోయినటువంటి లాజరు గారిని తిరిగి లేపుతున్నటువంటి సందర్భం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. చదువు వచ్చిన వారిగా మనందరము చేయవలసినటువంటి పని ఏంటి అంటే యేసుక్రీస్తు వారి సువార్తలన్నా కనీసం మనకి తెలియాలి, సందర్భాలన్నా మనకి తెలియాలి. ఆ తర్వాత సువార్తలు మనం చదివిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి భాగం ఏంటి అంటే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు చదివి సమయానికి మనకి ఏమర్థమవుతుందంటే మొత్తం 4 సువార్తలు చదివేసరికి మనకి యేసుక్రీస్తు వారు ఎవరు, దేవుని కుమారుడు, దేవుడు, లోకరక్షకుడు, ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనం ఎక్కడికి ఆగిపోతామంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల వరకు మాత్రమే ఆగిపోతాం. ఆ అద్భుతాలనే మనం కోరుకుంటాం. అదే దేవుడు చాలామంది కుటుంబాలని, చాలామంది మనుషుల యొక్క జీవితాలని తన వాక్యం ద్వారా కట్టాడు. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ధ్యానిస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. అందుకే కీర్తనల 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుత మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. అది కీర్తనల గ్రంథము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్తున్నారు నెక్స్ట్ వచనంలో. ఏంటది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలము. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. ఎదుటివాడు ఏదో చేస్తున్నాడు, మనం కూడా అలాగే చేద్దాము అన్నటువంటి ఆలోచన ఎవరికి ఉండదు? దివారాత్రము ధ్యానించేవాడికి ఉండదు. పాపులు నడిచేటటువంటి మార్గంలో వాళ్ళు ఏం చేయరంటే అస్సలు నిలబడరంట. నిలబడితే ఏం చేస్తాడంటే ఆడొచ్చి వీళ్ళను కూడా గెద్దలాగా ఎత్తుకుపోతాడు. అందుకే పాపులు వెళ్ళే మార్గంలో వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడ్డాడు. నెక్స్ట్, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోడు. ఎందుకు కూర్చోడు? ఈరోజు ఎవడో నీ దగ్గరికి వచ్చి ఎవరి కోసమో ఏదో చెప్తున్నారు అనుకుందాం, వాళ్ళని హేళన చేసి మాట్లాడుతున్నాడు అనుకుందాం. రేపొద్దున అదే వ్యక్తి నీ గురించి వేరే వాడి దగ్గర చెప్పడన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఎవరి గురించో నీ దగ్గర చెప్తున్నటువంటి వ్యక్తి రేపొద్దున నీ గురించి కూడా వాళ్ళ దగ్గర అలాగే అపహాస్యం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. మరి మనం చేయాల్సింది ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ పైన 3 చేయకూడదు. చేయవలసిన పనేమో 2వ వచనంలో చెప్పారు. అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే
3వ వచనంలో చెప్పారు. చెయ్యొద్దన్నది చెప్పారు. కీర్తనల 1వ అధ్యాయం దేంతో మొదలవుతుందంటే ఏది చేయకూడదో దాంతో మొదలవుతుంది. రెండవది ఏది చెయ్యాలో చెప్తున్నారు. చేస్తే ఏం జరుగుతుందో కూడా మొత్తం సారాంశం అంతా కూడా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. మనం దివారాత్రములు ధ్యానం చేస్తూ ఉంటే, దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఉంటాడు. అతడు ఏదైతే చేయాలనుకున్నాడో అదంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలమయ్యేటంటే సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. ఒక కుటుంబం కానీ, కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి యజమాని కానీ, యజమానురాలు కానీ సక్సెస్ అవ్వడానికి సూత్రం చెప్తున్నాడు దేవుడు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆనందిస్తూ ధ్యానించాలి. సరే, ఒక డౌట్ రావచ్చు. చదువుకున్న వాళ్ళు కాబట్టి బైబిల్ చదువుతారు, వాళ్ళ కోసం దేవుడు రాయించాడు. మరి చదువుకోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చదవలేరు కదా మరి బైబిల్ని. ఇక్కడ ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. ఒకవేళ ఇది చదువుకున్న వాళ్ళకి ఒకవేళ చదువు రాదు అని అనుకుంటే వాళ్ళకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాట ఎవరిదై ఉండాలి? క్రీస్తును గూర్చినటువంటి మాట అయి ఉండాలి. అవి వినవలసింది. ఒకప్పుడంటే ఏమీ లేవు, రేడియోలో వచ్చేటటువంటి వార్తలు వినేవాళ్ళం. ఈరోజు మనం ఫోన్ ఆన్ చేయగానే మన చేతిలో అవైలబుల్గా ఉందా లేదా వాక్యం వినడానికి? ఆ వాక్యం ఆ వినీది కూడా ఏదై ఉండాలి? క్రీస్తును గూర్చినటువంటి మాట అయి ఉండాలి. ఎవ్వరు తప్పించుకోకుండా దేవుడు అద్భుతంగా బైబిల్ని రాయించాడు. చదువుకున్నవాడేమో ఏం చేయాలి? బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ నాకు చదవడం రాదు అని తప్పించుకోవడానికి ఏమన్నా ఉందా? లేదు. వాళ్ళు ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. ఆ వినే వార్త ఎవరిదై ఉండాలి? క్రీస్తును గూర్చినటువంటి వార్త అయి ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోక మనం ఎక్కువగా దేనికి అలవాటు పడిపోయామంటే క్రైస్తవ్యంలో అద్భుతాలకి, వింతలకి, విశేషాలకి, ఎక్కడైతే అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితులు మనం అలవాటు పడిపోయింది. తప్పేం లేదంటే తప్పు పెద్ద ఏం కాదు, కానీ దానికి మాత్రమే మనం స్టిక్ అయి ఉన్నామనుకో దేవుడు దాన్ని ఏమన్నా అంగీకరిస్తాడా? అంగీకరించడు. సమయం ఇవ్వాలి దేవుడికి. ఎలాంటి సమయం ఇవ్వాలంటే దేవుడు ఏంటి నాతో మాట్లాడుతున్నాడు, నా కుటుంబాన్ని నేను ఆత్మీయంగా కట్టుకోవడానికి, నా పిల్లల్ని నేను దేవునిలో పెంచడానికి, వాక్యరూపకంగా దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది కూడా మనం ఆలోచించాలి. కొంతమంది జీవితాలని దేవుడు బాగు చేశాడు యేసుక్రీస్తు వారు, అది సువార్తల్లో ఉంటుంది. ఎవరిదో అవసరం లేదు, ఎవరి గురించి అవసరం లేదు. సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. సమరయ స్త్రీ జీవితం బాగుపడడానికి దేవుడు ఏమన్నా అద్భుత కార్యాలు చేశాడా? ఏం చేయలా. వాక్యాన్ని చెప్పాడు. ఆయన మాటలు విన్నది. అప్పటి వరకు నలుగురిలోనూ తలదించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆమె జీవితం ఏమైపోయింది? తల ఎత్తుకునేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఊరంతా కూడా ఆవిడ మాట నమ్మేటటువంటి స్థితిలోకి వెళ్ళారంటే దానికి కారణం ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యానికి ఆవిడ ఏమిచ్చింది? సమయాన్ని ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం చదువుబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటో మనకి వెంటనే అర్థం కావాలి. ఎందుకంటే మనందరము బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మామూలుగా? లేదంటే బాప్తీసం పక్కన పెడదాం, యేసుక్రీస్తు వారిని తెలుసుకుని లేదా చర్చికి రావడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇంచుమించుగా యావరేజ్గా చూసుకున్నా ఒక 10 సంవత్సరాలు వేసుకున్నా 10 సంవత్సరాలు మనం చదవబడిన సందర్భం ఏంటో మనం చెప్పలేకపోతున్నామంటే బైబిల్ చదవడంలో, వాక్యం చదవడంలో మన స్థాయి ఎలా ఉందో అనేది మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ చదువుతూ ఉండాలి బైబిల్ని. ఎక్కువ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. మన చిన్నప్పటి నుంచి ఒక దానికి అలవాటు పడిపోయినవి బైబిల్లో కొన్ని ఇదేంటి ఎలా ఉంది అన్నటువంటి ఆలోచన మనలో రేకెత్తుతుంది. ఎందుకంటే
ఎక్కువ మనం బైబిల్ చదవకపోవడం వల్ల వచ్చే అనర్థం ఏంటి అంటే, ఇక్కడ నిలబడి ఎవరు ఏ మాట చెప్పినా కానీ మనం నమ్మేస్తాం. బెరయా సంఘం వాళ్ళు ఉన్నారంట. ఆ బెరయా సంఘం వాళ్ళు అంటున్నారు, దేవుడు ఘనులైన వాళ్ళు అని అంటున్నారు. ఎందుకు ఘనులైన వాళ్ళు అంటే, వాళ్ళు సాక్షాత్తు పౌలు గారు వాక్యం చెప్తుంటేనే కరెక్ట్గా చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరిశీలిస్తున్నారంట. ఆ పరిశీలన లేకపోతే ఇక్కడ నిలబడి ఎవరే మాట చెప్పినా కానీ మనం ఎలా ఉంటాం? నమ్మేసే వాళ్ళలాగానే ఉంటాం. దేవుడు వాళ్ళని అంటున్నాడు, బెరయా సంఘం వాళ్ళని ఘనులైన వాళ్ళు అని అంటున్నారు. ఘనులైన వాళ్ళు. చూద్దాం ఒకసారి ఆ మాట. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఎవరెవరు ఇప్పుడు వచ్చారు? పౌలును శీలను. ఎక్కడికి వచ్చారంటే మందిరంలోకి వచ్చారు. అక్కడ చెప్తున్నారు, బెరయా సంఘం వాళ్ళ గురించి చెప్తున్నారు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, చూడండి, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ఏమంటున్నారు? ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో కూడా ఏమనుంది? దివారాత్రము అని ఉంది. ఇక్కడ ఏమనుంది? ప్రతిదినమును లేఖనమును పరిశీలించుకుంటున్నారు అని ఉంది. చూడండి, చెప్పేవాడిని బట్టి వినేవాళ్ళు ఎలా ఉన్నారు? అసలు వీళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, వాక్యాన్ని ఏం చేయాలంట? దివారాత్రము ధ్యానించాలి. ఇక్కడ ఉన్న ఈ సంఘం కూడా ఏం చేస్తుంది? ప్రతి దినము కూడా వాక్యాన్ని ఏం చేస్తుందంట? పరిశోధిస్తూ వస్తున్నారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేడున్నటువంటి క్రైస్తవ సంఘంలో, సమాజంలో ఎన్నో దుర్బోధలు అనేవి ఏలుబడి చేస్తున్నటువంటి కాలం ఇది. ఎందుకు ఇది వచ్చిందంటే, కింద కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో, సంఘంగా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పైన నిలబడి మాట్లాడుతున్నటువంటి వారు ఏది చెబితే అది నమ్మేసేటటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి దుర్బోధలు ఏలుబడి చేసే పరిస్థితులు ఈరోజు క్రైస్తవ సమాజానికి వచ్చింది. అదేమవుతుందంటే, చాప కింద నీరులాగా ప్రవహించుకుంటూ అనేక సంఘాలను పాడు చేసేటటువంటి పరిస్థితి అనేది నేడు నెలకొని ఉంది. అందుకని నేను ఎక్కువ కోరుకునేది ఏంటంటే, మన సంఘము ఎక్కువ దేని మీద నిలబడి ఉండాలంటే వాక్యం మీద నిలబడి ఉండాలి. ఉద్దేశాల మీద కాదు, సిద్ధాంతాల మీద కాదు, లేదా మన చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి కొన్ని అలవాటు పడిపోయినటువంటి కొన్ని సందర్భాలకి కాదు. దేనికి మనం కట్టుబడి ఉండాలి? వాక్యానికి, వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలకి మనం కట్టుబడి ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో త్వరగా ముగించేసుకుందాము. యోహాను సువార్తలో మనం చూసినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో, లాజరు గారి గురించినటువంటి సందర్భం. చనిపోయినటువంటి లాజర్ని యేసుక్రీస్తు వారు తిరిగి లేపుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆఖరి అద్భుతం. ఇది తన జీవితంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆఖరి సూచక క్రియ. అంతకుముందు ఎన్నో సూచక్రియలు చేశారు. ఆ సూచక్రియల్లో కొంతమంది చనిపోయిన వాళ్ళని దేవుడు బ్రతికించి అంటాడు, నువ్వు ఎవరితో ఏమీ చెప్పొద్దు అని అంటారు. కానీ ఇది మాత్రము యేసుక్రీస్తు వారు అంతకుముందు జరిగిన సందర్భాలన్నిటికీ కూడా భిన్నంగా జరుగుతున్నటువంటి సందర్భం. మనం 2 వారాల క్రితం ఒక సందర్భం చూసాము. ఏంటి ఆ సందర్భం అంటే, నాయిన్లో ఉన్నటువంటి ఒక విధవరాలు కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకుని వెళ్తుండగా ఆ ఊరి సెంటర్లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఆ పాడిని ముట్టగానే ఆ వ్యక్తి లేచి కూర్చుంటాడు, మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ సందర్భంలో అది కూడా చనిపోయిన వ్యక్తిని లేపడమే. చనిపోయినటువంటి యాయిరు కుమార్తె, ఆ కుమార్తెను కూడా యేసుక్రీస్తు వారు లేపుతారు. అది కూడా ఒక సీక్రెట్గా చేసినటువంటి, అంటే బయట ఎవరితోనూ చెప్పొద్దని అంటారు.
కానీ ఈ సందర్భం మాత్రం చనిపోయిన వెంటనే జరుగుతున్నటువంటి అద్భుతం కాదు, చనిపోయిన 4 రోజులకి జరుగుతున్నటువంటి అద్భుతం. 17వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. సరిపోద్దాం. అప్పటికే చనిపోయి ఎన్ని రోజులైందంట? 4 రోజులైందంట. ఇప్పుడు జాగ్రత్తగా మనం సందర్భంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఈ వీళ్ళున్న ప్రదేశానికి వచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రదేశానికి వచ్చినప్పుడు ఈయనకి ఎక్కువగా వీళ్ళ ఇంటికి వచ్చి ఈయన రెస్ట్ తీసుకునేవారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. 38వ వచనం నుంచి చదువుదాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆమె బోధ వినుచుండెను. మార్తా విస్తారమైనటువంటి పని పెట్టుకునేట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ చుట్టుపక్కల వీళ్ళు ఉంటున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతానికి వస్తున్నారో ఈయనకి బాగా అలవాటు ఏంటంటే వీళ్ళ ఇంటికి వచ్చి స్టే చేయడం, వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకోవడం అలవాటు. ఇప్పుడు వద్దాం మరలా యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లిండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఇది జాగ్రత్త, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. ఈ విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఎవరెవరిని ప్రేమించారంటే యేసుక్రీస్తు వారు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించారు. ఇప్పుడు ఈ కుటుంబానికి ఏ సమస్య వచ్చింది? మార్తా ఉన్నారు, మరియా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎవరు? లాజరు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏ సమస్య వచ్చింది? వాళ్ళ సహోదరుడు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడంటే, దేవుడు ప్రేమించాడంటే మరి ఆ కుటుంబానికి సమస్య రాకూడదు కదా. సమస్య ఎందుకు వచ్చింది? మన ఆలోచించే విధానంలోనే ఆలోచిద్దాం. దేవుడే ప్రేమిస్తున్నాడంటే ఒక రకంగా చెప్పాలి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అల్లా భోజనం పెట్టుతున్న కుటుంబం ఎవరు? మరియా, మార్త. వీళ్ళ ఫ్యామిలీయే కదా ఆయన చూసుకుంటుంది. ఈయన ఎక్కడ సువార్త చేయడానికి వచ్చినా ఆయన ఆదరిస్తుంది ఎవరు? మరియా, మార్త కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. చూడండి, దేవుని సేవ చేస్తున్నారు. ఆ సేవ చేయడం వల్ల దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ప్రేమించినంత మాత్రాన సమస్య రాకుండా ఉందా? చెప్పాలి. మన జీవితం కూడా అంతే. మనం ఎంత దేవుని పట్ల నిలబడినా, ఇందాక మనం చదువుకున్నట్టుగానే దివారాత్రములు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించిన, ఎడతెగక ప్రార్థనలో మనం ఉన్నా ఒక్కొక్కసారి మన వాకిట్లో కూడా ఏముంటుంది? సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన కుటుంబంలో కూడా గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మన కుటుంబాల్లో కూడా అనారోగ్యం అనేటటువంటి సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే సమస్య వచ్చింది ఇప్పుడు తమ్ముడికి. ఏమయ్యాడంటే ఈయన రోగి అయి ఉన్నాడు. వార్త వచ్చిందా, రాలేదా? ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడన్న వర్తమానం యేసుక్రీస్తు వారికి వచ్చింది. వచ్చిన తర్వాత
ఇక్కడ రాయబడిన మాట 5వ వచనంలో వాళ్ళందరినీ దేవుడు ప్రేమించాడు. 7వ వచనం కాస్త మనకి 6వ వచనం కాస్త మనకి భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. మన ఆత్మీయులు ఎవరన్నా ఉన్నా, మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నా, వాళ్ళకి ఏమాత్రం ఒంట్లో పోలేదు, హాస్పిటల్లో ఉన్నారంటే మనం ఏం చేస్తాము? ఆగి వెళ్తామా? వెళ్ళం. కానీ ఇక్కడ చూడండి, 5వ వచనంకి 6వ వచనంకి ఒక భిన్నత్వం కనపడుతుంది. వీళ్ళందరినీ యేసుక్రీస్తు వారు ప్రేమించారంట, కానీ అలా రోగి ఉన్నాడని తెలియగానే ఇంకా ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు 2 దినములు తానున్న చోటనే ఉండిపోయాడు. ఏంటి మరిది? 3వ వచనంలోనేమో వర్తమానం పంపారు, 5వ వచనంలోనేమో వాళ్ళని ప్రేమించాను నేను అని అంటున్నాడు, 6వ వచనంలోనేమో వెంటనే వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? లేట్ చేస్తున్నారు. మన విశ్వాస జీవితంలో కూడా అంతే. చూడండి, బాలేదని చెప్పి వర్తమానం వెళ్ళిందా వెళ్ళలేదా? ప్రార్థనతో సమానం. మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనకి సమాధానం లేట్ అవుతుంది అంటే దేవుడు మనల్ని ప్రేమించలేనట్ట. ఇక్కడ కుటుంబాన్ని ఏమంటున్నారు? ప్రేమించాను అని అంటున్నారు. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఆలస్యం చేస్తున్నాడు. వెంటనే దేవుడు వచ్చేసాడు అనుకుందాం, వెంటనే యేసుక్రీస్తు వారు వచ్చేసారు అనుకుందాం. ఆనాడు చనిపోయిన వ్యక్తిని వెంటనే లేపేశారు. ఇక్కడ ఉన్న శిష్యులకి కానీ, ఈయన వెంబడిస్తున్న వారికి కానీ ఏమని అర్థమవుద్దంటే, ఇది ఈయనకి కామనే కదా, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం కామనే కదా అని అర్థమవుద్ది. కానీ దేవుడు అందరి జీవితాల్లో చేసిన అద్భుతాన్ని దేవుడు ఇక్కడ చేయాలనుకుంటున్నా. మన జీవితం కూడా అంతే. మన పక్కనోడి జీవితంలో జరిగినట్టుగానే మన జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడు అలాగే చేస్తాడు అని అనుకోవడానికి వీలు లేదు. ఎవరికి దేవుడు ఏ విధానంలో చేస్తే ఆ కుటుంబానికి మేలవుతుందో, తన నామానికి ఘనత వస్తుందో దేవుడు అలాగే చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే సోమవారం నాడు లాజరు గారు చనిపోయారు అనుకుందాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారు? 4 దినాలు అయిన తర్వాత వచ్చారు. అంటే ఎప్పుడు వచ్చి ఉంటారంటే ఇంచుమించుగా గురువారం నాడు వచ్చి ఉంటారు. చూడండి, ఇంతకు ముందు కేసెస్లో ఒకసారి ఆ కేసు కూడా చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము అర్థం కావడానికి ఈ కేసు కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్తుండగానే 15వ వచనం చూద్దాం. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. వెంటనే చేస్తున్నాడా లేదా అద్భుతం? కానీ ఈ కేసు అలా ఉందా? అప్పటికే చనిపోయి ఎన్ని దినాలు అయిందంట? 4 దినాలు అయింది. సమాధి కూడా చేసేసారు. సమాధి చేసేసారంటే తన శరీరం ఎలా ఉంటుంది? కొంచెం కుళ్ళు పట్టు ఉంటుందా, పట్టు ఉండదా? చెప్పాలి. ఖచ్చితంగా కుళ్ళు పట్టు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మంచి స్మెల్ వస్తుందా? మనం పేల్చడానికి కూడా అనుకూలం లేనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. వచ్చారు యేసుక్రీస్తు వారు. వచ్చిన తర్వాత తన అక్క అంటుంది, ఏమని అంటుందో చూద్దాం. 21వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావు. ఒక్కసారి 32వ వచనం కూడా చూద్దాం. ఇంకొక అక్క అంటుంది, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండునెను. ఇద్దరు ఆలోచన ఒకటే. నిజంగా నువ్వు ఉంటే ప్రభువా ఈరోజు మా తమ్ముడు చావకుండా ఉండేవాడు, ఎందుకు లేట్ చేసావయ్యా? ఒక రకంగా చెప్పాలంటే
ఎందుకు లేట్ చేసావయ్యా? మేము మీకు వర్తమానం పంపిన వెంటనే వచ్చేసి ఉంటే ఈరోజు మాతో పాటు ఎవరు ఉండేవాడు? మా తమ్ముడు కూడా ఉండేవాడు కదా, ఎందుకు లేట్ చేసావయ్యా? మరియ అడిగే విధానం ఎలా ఉంటే మార్త అడిగిన విధానంలో ఒక విచిత్రమైనటువంటి కోణం కనపడుతుంది. 21 నుండి కంటిన్యూగా చదువుతాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగును. ఏంటి ఈవిడ విశ్వాసం? మార్తా గారి విశ్వాసం ఏంటి అసలు? ఇదే మార్తా గారితో యేసుక్రీస్తు వారు అన్నారు, మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది, నువ్వు విస్తారమైన పనులను ఎంచుకున్నావు. అదే మార్తమ్మ గారు ఇక్కడికి వచ్చేసరికి ఎలా కనపడుతున్నారు? ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును. ఎంత మారిపోయింది ఈవిడ విశ్వాసం, ఎంత మారిపోయింది! ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్తున్నారు. ఈవిడ ఎంతలా లీనమైపోయిందంటే వాక్యంలో, దేవుడితో ఎంతలా పెనవేసుకుందంటే యేసుక్రీస్తు వారికి సమాధానం చెప్తుంది. చూడండి 24వ వచనం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదు. నా తమ్ముడు చనిపోయాడని, అంటే భౌతికంగా దూరం అయ్యాడని బాధ నాకుంది, కానీ నా తమ్ముడు ఇప్పుడు లేస్తాడు, అంత్యదినమందు పునరుద్ధానమందు లేస్తాడన్నటువంటి విషయం నాకు తెలుసు. అప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చనిపోయినా కానీ ఈ సమస్యలో మనకి, ఈ ప్రాబ్లంలో మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి ప్రామిస్ మనకు కనపడుతుంది. ఏంటి ఆ ప్రామిస్? చూడండి 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పారు. సమస్య వచ్చింది, సమస్యని దేవుడి ముందు పెట్టింది. ఆ సమస్యలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? నీ సహోదరుడు మరలా లేస్తాడు. అది గ్రహించలేకపోయింది. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు, కానీ మనం వాటిని గ్రహించలేము. ఎప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వాటిని మనం గ్రహించలేం. కానీ ఇక్కడ చూస్తే సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా, నమ్మలేనటువంటి వాడా? నమ్మదగినటువంటి వాడు. అప్పటి వరకు ఎవరి జీవితంలోనూ చేయనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఎవరి జీవితంలో చేశాడు దేవుడు? చనిపోయినటువంటి లాజరు జీవితంలో, ఆ కుటుంబంలో చేశాడు. అందరూ వస్తున్నప్పుడు చూడండి ఎంతలా దేవుడు వీళ్ళని ప్రేమించాడంటే, వాళ్ళ బాధను చూసి బ్రతుకుతాడని వాగ్దానం చేసినటువంటి ఆయనకు కూడా వీళ్ళ బాధను చూసి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంటే 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచెను. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధను చూసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఏడుస్తున్నాడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు అంటే, మనం నవ్వితే మనతో పాటు నవ్వేవాడు. మనం బాధపడుతుంటే మన బాధను చూసి నవ్వుతాడా దేవుడు? మన బాధలో కూడా దేవుడు ఏం చేస్తాడు? బాధపడుతూనే ఉంటాడు. నిజంగా యేసుక్రీస్తు వరకు నేను వీళ్ళని లేపేస్తాను ఎంతో ఆనందపడతారు కదా అన్న విషయం తెలుసా తెలియదు ఈయనకి. అయినాగా నేను ఏడుస్తున్నాడేంటి? మన దేవుడు మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మనతో పాటు బాధపడుతూనే ఎవరి జీవితంలోనూ కూడా చేయనటువంటి కార్యాన్ని చేస్తాడు. అక్కడ ఉన్న కొంతమంది అనుకుంటున్నారంట 37వ వచనంలో, ఆ గుడ్డివాడు కన్నులు తెరిచినటువంటి ఈతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. అనుకుంటారు, మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంతలా వాక్యాన్ని ధ్యానిస్తుంది, అంత దేవుడికి చేస్తుంటే ఆ దేవుడు ఈమె విషయంలో చేయలేకపోయాడా అని చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ కూడా అనుకున్నారా లేదా?
గుడ్డి వాళ్ళు కన్నులు తెరిచేసినటువంటి ఈయన చనిపోకుండా ఆపలేడా అని అడుగుతున్నారు. హేళన చేసే వాళ్ళు ఖచ్చితంగా మన చుట్టూరు ఉంటారు. వచ్చి చూడండి 39వ వచనంలో మాట చూద్దాము. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన ఆయన సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పినందుకు యేసు, నేను నమ్మమన్నాను కదా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాను. నేను నీతో చెప్పాను కదా. ఎక్కడ చెప్పారు? 26వ వచనం. బ్రతికిన ఆయనది విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాను. ఆమె, అవును ప్రభువా అంటే నమ్ముతుందా లేదా? కార్యం చేసేసరికి ఏమైంది? అయ్యా 4 దినాలు అయిపోయింది, ఇప్పుడు మనం తీసేమనుకు ఏమొస్తుందంట? వాసన వస్తుంది అంట. అప్పుడు యేసుక్రీస్తు, నేను నీతో ఏం చెప్పాను? నేను నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నానా లేదా అన్నారు. ఏమంటుంది? అన్నావు అని అంటుంది. వెంటనే వీళ్ళందరూ కూడా రాయిని తీసేసరికి చూడండి, చదవండమ్మా. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఎంత అద్భుతాన్ని దేవుడు చేశాడు. 4 రోజులు అయిపోయింది చనిపోయి. 4 రోజులు అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు శరీరానికి ఏమాత్రము డ్యామేజ్ లేకుండా తిరిగి లేపాడు. ఇక్కడ ఆలోచించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు అన్ని రోజులు ఆగిన తర్వాత దేవుడు చేశాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న తర్వాత మాట్లాడదాము. మొదటి ప్రశ్న, ఎందుకు ఈ సమయంలో ఈ కార్యాన్ని చేశాడు? అప్పటి వరకు ఉన్నటువంటి శిష్యులు ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఈయన చనిపోయిన వాళ్ళని లేపగలిగే సామర్థ్యం ఉంది అనేది ఒక ఆలోచన అయితే, రెండవది ఈయన చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత కూడా ఆయన లేపగలడు. ఎందుకు ఈ కార్యాన్ని ఈయన చనిపోయే ముందే చేశారంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ముందు జరిగినటువంటి ఆఖరి అద్భుత కార్యంగా యోహాను గారు ఎందుకు దీన్ని నోట్ చేశారంటే, ఇది దేన్ని సూచిస్తుందంటే పునరుత్థానాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారిగా ఉన్న మనము చనిపోయినా తిరిగి లేపబడతారని అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ వచ్చారు బోధలు. మరి వాళ్ళు ఇప్పుడు నమ్మాలా నమ్మకర్లేదా? నమ్మాలి. చనిపోయే 4 దినాలు సమాధిలో ఉన్నా తిరిగి లేపగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఇక్కడ అంటారు, ఇది దేవుని మహిమ కోసమే వచ్చింది కానీ అతని మరణం కొరకు వచ్చింది కాదు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు మనల్ని ఏదో చేసేద్దామని రావు, కానీ ఎవరి మహిమ నిమిత్తం వస్తాయి? దేవుని మహిమ నలుగురిలోనూ చాటి చెప్పాలి. కాబట్టి ఒక్కొక్కసారి మనకు స్థాయికి మించినటువంటి సమస్యలు మనల్ని ఏలుబడి చేస్తాయి. మనం భరించలేము అని అనుకుంటాము, కానీ ఆ సామర్థ్యం మనకు ఉంది కాబట్టి దేవుడు మనకి సమస్యలు అనేవి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కుటుంబం చూడండి, ముగ్గురు ఎంతో ప్రేమగా ఉన్నారు, దేవుడితో కూడా ప్రేమగా ఉన్నారు. కానీ సమస్య వచ్చింది. సమస్యల్లో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సహోదరుడు తిరిగి లేస్తాడు. ఖచ్చితంగా దేవుడు లేపి చూపించాడు అన్నారు. గట్టిగా కేక వేశారు, లాజరు బయటికి రమ్మనగా వెంటనే వచ్చాడు. ఇది ఆత్మీయ కోణంలో ఎలా తీసుకోవాలంటే, అప్పటి వరకు మనం ఏదైతే చీకటి బ్రతుకుతున్నామో, ఏవైతే మన చుట్టూరు చీకట్లు అలముకున్న, సమాధి అంటే చీకటి ఉంటుందా లైటింగ్ ఉంటుందా? చిమ్మ చీకటి ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆ చీకటిలో నుంచి బయటికి రా అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఏదైతే నీ చుట్టూ చీకటి అలుముకుని ఉందో ఆ చీకట్లో నుంచి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, బయటికి రమ్మని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. మనల్ని కొన్ని బంధించుంటాయి, ఆ బంధకాలన్నిటిని కూడా మనం తెంపుకొని ఖచ్చితంగా దేవుడి పిలుపుని మనం
అనుకూలంగా ఆయన ఆజ్ఞ ప్రకారం బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క విషయాన్ని, రెండవ ప్రశ్న మనం ఆలోచిద్దాము. 44వ వచనం చూడండి ఒకసారి. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాడు. ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయంట? కట్టేసి ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఆ కాలంలో ఎవరినన్నా సమాధి చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ గుడ్డ ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాన్ని మొత్తం బాడీ చుట్టూరు కట్టేస్తారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. బాడీ చుట్టూరు కట్టేస్తే ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? అన్ని దగ్గరికి ఇలా పెట్టేసి కాళ్ళు కూడా ఇలా నొక్కేసి ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఎలా వస్తాడు? నడుచుకుని రాగలడా? పోనీ ఎవరన్నా వెళ్ళి తీసుకొచ్చినటువంటి సందర్భం అయినా రాయబడి ఉందా? మరి ఇక్కడ చూడండి, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై, కాళ్ళు చేతులు కట్టేశారు. కానీ ఎలా వచ్చాడంటే ఈయన వెలుపలికి వచ్చాడు. ఎలా వచ్చి ఉంటాడు? ఖచ్చితంగా రావాలంటే ఒకటే మార్గము. మనం చిన్నప్పుడు పిల్లల్ని ఆడిందాము, కాళ్ళు చేతులు కట్టేగానే ఇలా ఎగురుతారు కదా. ఈయన ఎలా వచ్చి ఉంటాడు ఒకవేళ రావాలంటే? గంతులు వేస్తూ బయటికి కూర్చుంటాడు. ఎప్పుడన్నా దేవుని వాక్యం మనల్ని పిలుస్తున్నప్పుడు, దేవుడు మన పట్ల కార్యాలు చేయాలని మనల్ని పదే పదే మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఎలా రావాలంటే, నీరు గారిపోయినటువంటి ముఖంతో మనం రావాలా? ఎలా రావాలి? గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధికి మనం రావాలి. ఉల్లాసముతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి ఉద్దేశంతో మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మనకు ఆదివారం వచ్చిందంటే ఎవరు పిలుస్తున్నట్టు? దేవుని సన్నిధిలో మనందరము కూడా దేవుని సన్నిధిలో మనము, మన కుటుంబము కూడా ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. ఆ మందిరానికి వచ్చేటప్పుడు మనందరూ ఎలా రావాలంటే ఒక్కసారి చూద్దాం. 100వ కీర్తన 1వ వచనం. 100వ కీర్తన 1వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలంట? ఉత్సాహగానము చేయుతూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఏం చెప్తున్నాడంటే, గంతులు వేస్తూ ఎలాగైతే లాజరు గారు వచ్చారో దేవుడు పిలవగానే మనము కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఎలా రావాలంట? సంతోషముతో రావాలి. సంతోషముతో, ఉల్లాసముతో, ఉత్సాహధ్వని చేసుకుంటూ మనం ఎలా రావాలి? మందిరానికి వచ్చే వారముగా ఉండాలి. వచ్చిన వెంటనే అలా కనుక వస్తే, సంతోషంతో వస్తే, చూడండి మరలా వద్దాం, లాజరు గారి సందర్భంలోకి వద్దాము. లాజరు గారి సందర్భంలో దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి చూడండి, యేసుక్రీస్తు వారిని చూడడానికి మాత్రమే కాదు జనాలు వస్తుందంట, ఎవరిని చూడడానికి కూడా వస్తున్నారు. ఒకసారి చూద్దామా? 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. సరిపోతుంది. ఇప్పుడు లాజరు ఫేమస్ అయ్యాడంటే దేనివల్ల ఫేమస్ అయ్యాడు? అతనికి వచ్చిన సమస్య వల్ల ఫేమస్ అయ్యాడు. అంటే మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని కలిగించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ సమస్యలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి నీతో పాటు ఉన్నటువంటి నీ సాటి విశ్వాసికి ఏం కలగజేస్తాడంటే దేవుడు ధైర్యాన్ని కలగజేస్తాడు. చూడండి, జాగ్రత్తగా ముగించేసుకుందాము. చీకటిలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు లాజరు. అప్పటికే చనిపోయి 4 దినాలైంది. మనము కూడా ఆత్మీయతలో చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఆత్మీయతలో నిజంగా మనము అంతకంతగా అభివృద్ధి పరచబడే వారిగా ఉన్నామా?
మన ఆత్మీయతలో చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు మనము కూడా మన పద్ధతులు, మన ఆలోచనలు, మన విధి విధానాలు నిజంగా ఇక్కడ మార్త గారు అన్నట్టుగానే చెప్పాలంటే వాసన కొట్టేవిగా ఉంటున్నాయో ఉండట్లేదు. మన ఆత్మీయతలో గనక చనిపోతే మన పరిస్థితి, మన ఆత్మ కూడా ఎలా ఉంటుందంటే కుళ్ళు పట్టి వాసన వచ్చేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆ చీకటిలో మనం బ్రతుకుతూ ఉంటే, చిమ్మ చీకటి మనల్ని లమ్ముకున్నప్పుడు ఇంకో దేవుడు అంటున్నాడు, బయటికి రా. బయటకు వచ్చిన వెంటనే ఆ బయటికి కూడా నువ్వు ఎలా రావాలి? దేవుడు పిలుపునందుకుని ఉత్సాహంతో, సంతోషంతో బయటికి రావాలి. బయటకు వచ్చినటువంటి నీకు ఎంత భాగ్యం ఉంటుందంటే 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండు వారిలో ఒకడు. చూడండి, చనిపోయినటువంటి లాజరు ఇప్పుడు ఎవరితో కూర్చుని భోజనం చేస్తున్నాడు? ఎవరితో కూర్చుని భోజనం చేస్తున్నాడు? దేవుడి దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. మనము గనక దేవుడి పిలుపునందుకుని మనం వస్తే సాక్షాత్తు ఎవరు భోజనం బల్ల దగ్గర కూర్చుంటాం? మనం దేవుని యొక్క భోజనము బల్ల దగ్గర మనము కూర్చుంటాం. జయించిన వాడికి జీవ ఫల వృక్షాలను నేను తినిపిస్తాను అని అంటున్నారు. అటువంటి పరిస్థితి మనందరి జీవితంలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క మనస్థితి. ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఎంత ఫేమస్ అయ్యాడో మనం చూసాము. ఆ సమస్య ఆయనకి రాగానే చూడండి, ఊర్లో వాళ్ళందరూ యేసుక్రీస్తుని చూడడానికి వస్తున్నారా? ఈయన్ని కూడా చూద్దామని వస్తున్నారా? లాజర్ని కూడా చూద్దామని బయలుదేరి వస్తున్నారు. రేపొద్దున నీ సాక్ష్యం, రేపొద్దున మన సాక్ష్యం అనేక జీవితాలని వెలిగించేదిగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. చనిపోయినటువంటి లాజరు సందర్భం మనకి నేర్పుతున్న పాఠం, మన దేవుడు అన్నీ చేజారిపోయినాయి అని అనుకున్నప్పుడు కూడా దేవుడు కార్యం చేయగలడు. అది ఆత్మీయతకు సూచనగా ఉంది. ఈరోజు మనం ఏ చీకటిలో మనం కొట్టుమిట్లాడుతున్నామో దేవుడు అంటున్నాడు, బయటికి రమ్మంటున్నాడు. అలాగాక మనం వస్తే లాజరు ఎలాగైతే యేసుక్రీస్తు వారి పక్కన కూర్చుని భోజనం చేస్తున్నాడో మనము కూడా ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చునేటటువంటి అవకాశాన్ని కలిగిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నా మనము గనక మారకపోతే దేవుడు అంటున్నాడు, హఠాత్తుగా ఏమొస్తుందంట? నాశనం వస్తుందంట. మారాలి మనం ఎప్పటికైనా. ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చేయటంలో వెనకడుగేయకూడదు. చదువుకున్న వాళ్ళుగా వాక్యాన్ని చదవడంలో వెనకడుగు వేయకూడదు. ఒకవేళ చదువు రాదని బాధపడితే దేవుడు అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినడంలో మనం ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. ఇది మన క్రైస్తవ జీవితంలో మనం పాటించవలసినటువంటి కొన్ని, ఖచ్చితంగా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు. ప్రార్థన, వాక్యపఠనం. ప్రార్థన, వాక్యపఠనం. ప్రార్థన అనేది గనక ఒక కొవ్వొత్తి లాంటిదైతే, లేదంటే ఒక ఒత్తి లాంటిదైతే, వాక్యం అనేది ఎలాంటిది అంటే నూనె లాంటిది. లేదా వాక్యం అనేది ఒక వెలుగైతే ప్రార్థన ఎలాంటిది? నూనె లాంటిది. అగ్ని వెలగాలంటే ఏమివ్వాలి? మనం కింద నుంచి నూనె ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. నేను వాక్యం చదివేస్తున్నాను, ప్రార్థన చేయకపోయినా పర్లేదు అనుకోవడానికి లేదు. నేను ప్రార్థన చేసేస్తున్నాను, వాక్యం చదవకుండా ఉన్నా పర్లేదు అనుకోవడానికి లేదు. రెండూ కూడా విశ్వాస జీవితానికి ఖచ్చితంగా కావాలి. ఇది ఈ లాజరు జీవితం మనకు నేర్పుతుంది. దేవుడు పిలుపునందుకుని మనం ఉత్సాహంతో గనక మనం వస్తే ఆయనతో సహా కూర్చుని మనం ఏం చేస్తాము? భోజనము పళ్ళ దగ్గర ఆయనతో కూర్చునేటటువంటి అవకాశాన్ని మనం అందరము కలిగి ఉంటాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.